హాయ్ హలో నమస్తే. నేను మీ అనిత. చాలా డేస్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేయక. ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే ఫుల్ డే వ్లాగ్. మా వారు మిడ్ నైట్ కేక్ కట్ చేపిద్దామని తీసుకొచ్చారు. అనుకోకుండా ఆంధ్ర కిడ్స్ వచ్చారు. సో నాకు మిడ్ నైట్ ఒక్కదాన్ని కేక్ కట్ చేసే కన్నా పిల్లలతో ఇలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలనిపించింది. బిఫోర్ మ్యారేజ్ బర్త్డేస్ అంటే ఒక ఫెస్టివల్లా సెలబ్రేట్ చేసేవారు మా డాడీ. మార్నింగ్ ఒక డ్రెస్, ఈవినింగ్ ఒక డ్రెస్. ముందు రోజైతే అమ్మ బెల్లంతో గోరింటాకు చేసి 2 చేతులకి 2 కాళ్ళకి పెట్టేది. మా డాడీ చాక్లెట్స్, బిస్కెట్స్, స్వీట్స్ అన్నీ తెచ్చేవారు. మా అమ్మ మా రోడ్డు మొత్తం అవన్నీ పంచిపెట్టేది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫుల్ ఆపోజిట్. నా పెళ్ళి 2018 మార్చ్ 4th అయ్యింది. పెళ్ళైన వెంటనే మా వారు 20 డేస్లోనే వెస్ట్ బెంగాల్ తీసుకెళ్ళారు. ఇంకా పెళ్ళైన వెంటనే నా బర్త్డే అనమాట, ఏప్రిల్ 10th. సో అప్పటి వరకు అమ్మ, నాన్న, తాతయ్య, మాయ, అత్త అందరితో ఫ్యామిలీతో కలిపి నా బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకునేదాన్ని. ఒక్కసారిగా ఒంటరిగా ఉన్నా. పోనీ మా వారు ఉన్నారా అంటే ఆ రోజు మార్నింగ్ వెళ్ళారు బోర్డర్ డ్యూటీకి, మళ్ళీ నైట్ వచ్చారు. కేక్ తెచ్చారా అంటే అది లేదు. కనీసం పోనీ మంచిగా విష్ చేశారా అంటే అది లేదు. 12కి డ్యూటీ అయితే లేచి వెళ్ళిపోయారు అంతే. ఆయనకి మిడ్ నైట్ విష్ చేయడం అలవాటు లేదంట. కానీ నేను ఆ రోజంతా చాలా ఫీల్ అయ్యాను. సో అలా సాడ్గా నా పెళ్ళయిన తర్వాత ఫస్ట్ బర్త్డే ఫినిష్ అయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇయర్ నా బర్త్డే చాలా స్పెషల్. ఎందుకంటే ఫస్ట్ టైం మా వారు నా కోసం కేక్ తెచ్చారు. ఈ 8 ఇయర్స్లో ఎప్పుడూ తేలేదు. ఇంకా నా బర్త్డే అంటే నాకు మెయిన్ గుర్తొచ్చేది మా సురేష్ అన్నయ్య. అంటే మా ఆయన వాళ్ళ మేనత్త కొడుకు అనమాట. నేను వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చేసాక మా వారు కాశ్మీర్ వెళ్ళిపోయారు. సో నేను ఇంటి దగ్గరే ఉండిపోయా. అలా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా నాకు అన్నయ్యే కేక్ తెచ్చి కట్ చేయించేవారు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేది. కానీ పెళ్ళైన వెంటనే కదా మా వారు లేరని చాలా ఫీల్ అయ్యేదాన్ని. నెక్స్ట్ మా తోటికోడలు సత్యక్క. నాకు పేరుకే తోటికోడలు, కానీ ఓన్ సిస్టర్ లాగా అనమాట. ఆ అక్క తెచ్చి కేక్ కట్ చేయించేది. నెక్స్ట్ ఒకసారి వచ్చి మా ఇంకో తోటికోడలు దమ సర్ప్రైజ్గా నైట్ కేక్ తెచ్చి మా మరిది మా తోటికోడలు ఇద్దరు కేక్ కట్ చేయించారు. ఆ ఇయర్ అయితే మా వారు నా బర్త్డే అని కూడా మర్చిపోయారు. విషెస్ కూడా చెప్పలేదు. ఇంకా ఇద్దరికి ఫుల్ డిషుమ్ డిషుమ్ అయింది. స్మాష్ చేస్తూ అయ్యయ్యో क्या किया आपने? क्या किया? నాకే విషెస్ చెప్పలేదు, కేక్ తేలేదు అని నేను అనేసరికి ఇంకా నైట్కి కేక్ తెచ్చారు. కానీ నాకు అడిగి కేక్ తెప్పించుకున్నట్టు అనిపించింది. అందుకే సో అది నేను లెక్కలోకి తీసుకోవట్లా. ఇలా నా బర్త్డేస్ అన్నీ కూడా ఓకేగా సెలబ్రేట్ చేసుకున్నా. అంటే ఒకసారి మా వారు ఉండటం, ఒక్కొక్కసారి ఇలా విషెస్ చెప్పకపోవడం, అలా ఏదో ఒకటి హ్యాపీ ఉండేది, ఒకటి సాడ్ ఉండేది. ఎనీవే నా బర్త్డే అంటే నాకు చాలా ఇష్టం. అంటారు కదా పేరు చెప్పగానే వైబ్రేషన్ వస్తుంది అని చెప్పి, అలా నాకు ఏప్రిల్ 10 అనగానే ఒక వైబ్రేషన్ వస్తుంది అనమాట. బికాజ్ ఇట్స్ మై డే, ఇట్స్ మై ఓన్ డే. ఈ ఇయర్ కూడా మా వారు మార్నింగ్ వెళ్ళారు డ్యూటీకి, నైట్కి వచ్చారు. మార్నింగ్ టెంపుల్కి కూడా వెళ్ళడం అవ్వలేదు. ఇన్ని డేస్ కూడా నా బర్త్డే నేనే స్పెషల్ ఏం చేసుకుంటా, పక్కన వాళ్ళు చేయాలి కానీ అని అనుకునేదాన్ని. బట్ నవ్వే డేస్ ఎలా ఉన్నాయంటే పక్కన వాళ్ళు మనకి హ్యాపీనెస్ ఇవ్వరు, మన హ్యాపీనెస్ మనమే వెతుక్కోవాలి అని నాకు లేట్గా అర్థమైంది. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఎంత స్పెషల్ డే అయినా సరే మనకి మన పిల్లల పని తప్పదు, ఇంటి పని తప్పదు. ఇంకా హౌస్ వైఫ్ అన్నాక ఏం వదిలేస్తాం చెప్పండి. మా దీక్షను స్కూల్కి పంపించి మా చిన్న పాప లేగక ముందే పూజ చేసేసుకుందామని చెప్పి రెడీ అవుతున్నా. కనీసం కొత్త డ్రెస్ వేసుకోలేదు కదా,
కొత్త ఇయర్ రింగ్స్ అయినా పెట్టుకుందామని చెప్పి పెట్టుకొని ఏదో అల్ప సంతోషిలాగా సంతోషపడుతున్నా. టెంపుల్కి వెళ్ళొచ్చు, బట్ నాకు సింగిల్గా వెళ్ళినా మనసు ఏదోలా ఉంటుంది. మా వారితో వెళ్తేనే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా అంత దానికి ఇంకా టెంపుల్కి ఎందుకులే వెళ్ళడం అని ఇంటి దగ్గరే పూజ చేసుకున్నా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ ఇయర్ మా వారు గిఫ్ట్ కూడా ఇచ్చారు, ఫోన్ అండ్ ఎయిర్పోడ్స్. అంటే ఫోన్ ఎప్పటి నుంచో కొందామని చూస్తున్నారు, కానీ నేనే అలా పోస్ట్పోన్ చేసుకొని వచ్చి కొన్ని ఇష్యూస్ వల్ల లేట్ అయిపోయింది. నేను ఇప్పుడు యూస్ చేస్తున్న మొబైల్ వచ్చి మా పెద్ద పాప 6 months అప్పుడు తీసుకున్నా. ఇప్పుడు తనకి రేపు April 14 వస్తే 7 కంప్లీట్ అయ్యి 8 వస్తుంది. ఇన్ని సంవత్సరాలు నేను ఆ మొబైలే యూస్ చేశాను. అంటే మధ్యలో రిపేర్ వచ్చింది 1, 2, 3 times, బట్ అదే యూస్ చేశాను. మీరు ఎవరైనా అలా యూస్ చేశారా? పాత ఫోన్స్ ఫస్ట్ నుంచి దాచుకున్నారా? మా డాడీ ఫస్ట్ ఒక మొబైల్ కొన్నారు. ఆ ఫస్ట్ మొబైల్ నుంచి ఇది 4th మొబైల్. ఈ 4 మొబైల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇలా పూజ చేసుకొని నెక్స్ట్ మా అమ్మ చిన్నప్పుడు దేవుడి దగ్గర చాక్లెట్స్ పెట్టేది. సో మా వారు డైరీ మిల్క్ ఇస్తే నేను కూడా అదే పెట్టేశా. నెక్స్ట్ టిఫిన్ చేసి టీ తాగుతున్నా. ఇక్కడ వచ్చి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అంటే రోజు అలవాటు కదా 2 glasses పెట్టి టీ వేయడం. సో అలవాట్లో పొరపాటు ఈరోజు మా వారు లేరన్న సంగతి మర్చిపోయి ఆయనకు కూడా గ్లాస్ పెట్టేసి వేసేస్తున్నా. నాకు ఫన్నీ అనిపించింది, సో రికార్డ్ చేశా. నెక్స్ట్ బర్త్డేస్కి ఎవరైనా కేక్స్ చేస్తారు, బట్ నేను వెరైటీగా జున్ను చేసుకున్నా. లిటరలీ చెప్పాలంటే నాకు జున్ను పాలతో జున్ను చేయడం కూడా నేను ఎప్పుడూ చేయలేదు, రాదు కూడా. నాకు అలాంటిది ఇలా జున్ను పౌడర్తో చేయాలంటే చాలా టెన్షన్ అనిపించింది. ఈ టెన్షన్కి మార్నింగ్ పాలు వస్తాయి, అవి ఉంచకుండా అది కూడా అలవాట్లో పొరపాటు మరగబెట్టేశా. సో ఇప్పుడు జున్ను చేయాలంటే పాలు కావాలి. ఇంకేం చేయాలి, వేడి పాలతోనే చేసేద్దామని చెప్పి రెడీ అయ్యాను. ఫస్ట్ టైం చేస్తున్నా, అనవసరంగా జున్ను పౌడర్ వేస్ట్ అవుతుంది అని చెప్పి అప్పటికప్పుడు మళ్ళీ బ్లింకిట్లో పాల ప్యాకెట్ ఆర్డర్ పెట్టి చేశాను అన్నమాట. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నాకు ఈ జున్ను ప్రిపేర్ చేస్తున్నప్పుడు డౌట్ వచ్చింది. జున్ను తయారు చేస్తున్నప్పుడు ఇంటి దగ్గర కూడా పాలు గరం చేయనివే వేస్తారు. మరగపెట్టిన పాలతో జున్ను చేయొచ్చా? అసలు జున్ను వస్తుందా? నేనైతే ఎక్స్పెరిమెంట్ చేయలేదు, చెయ్యాలి ఒకసారి. టేస్ట్ బాగుందండి. అద్దరు మీకు సరిపోయింది కరెక్ట్గా కదా. నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేనేమి యూట్యూబర్ని కాదు, ఓన్లీ ఇంపార్టెంట్ డేస్ మాత్రమే నేను ఇలా వ్లాగ్ చేసి పెడతాను. అంటే ఒక మెమరీ కింద ఉంటుందని చెప్పి. పొద్దున్న లేసా, పళ్ళు తోమా, బట్టలు ఉతికా, అంట్లు తోమా, ఇలాంటి వ్లాగ్స్ చేస్తే ఫస్ట్ మా వారే చూడరు, ఇంక మీరందరూ ఎలా చూస్తారు? నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా బర్త్డే ఎప్పుడు కూడా హ్యాపీ అండ్ సాడ్ మిక్సింగ్ ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే, కొంచెం హ్యాపీగా ఉన్నాను, కానీ మా డాడీ లేకుండా చేసుకున్న ఫస్ట్ బర్త్డే, సో సాడ్గా కూడా ఉన్నా. ఎనీవే,
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.